Daily. Taste the Daily. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలతో అట్టుడుకుతుంది. వాటిని అదుపు చేసే ప్రయత్నంలో పాక్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కాలరాస్తుందంటూ గడిచిన 3 రోజులుగా అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలోని ప్రజా నిరసనలు జరుగుతున్నాయి. మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి. రవాణా సేవలు స్తంభించిపోయాయి. ముజాఫరాబాద్ కు ఊరేగింపుగా వెళ్తున్న నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం కంటైనర్లను వంతెనలపై అడ్డంగా పెట్టి నిరసనలు వాటిని కింద నదిలోకి తోసేశారు. जो भी कॉल दे कि सारे लोग मनो आए हुए हैं तो चीजें लेके वापस जाएंगे, ऐसे अपने घर नहीं जाएंगे। सुने, वो जिन्होंने रात को इंटरनेट बंद किया, वो जो कल से मोबाइल सर्विस बंद करके ये सोच रहे थे कि कम्युनिकेशन टूट जाएगा, रातें टूट जाएंगे तो लोग आएंगे। వందలాది మంది నిరసనకారులు కంటైనర్లను వంతెనపై నుంచి నదిలోకి తోసివేస్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. పాక్ లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు పీఓకే అసెంబ్లీలో రిజర్వ్ చేసిన 12 సీట్లను రద్దు చేయడంతో సహా మొత్తం 38 డిమాండ్లను అవామీ యాక్షన్ కమిటీ పాక్ ప్రభుత్వం ముందు ఉంచింది. గడిచిన 70 ఏళ్లుగా తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ప్రభుత్వం తమకు హక్కులను కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యమిస్తున్నాయి. ప్రజలు చేస్తున్న ఈ సమ్మెతో షబాబ్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అయితే పీఓకే పౌరుల నిరసనకు ప్రభుత్వం పోలీసు బలగాలతో అణిచివేసే చర్యలు చేపట్టింది. భారీ స్థాయిలో పోలీసులు, భద్రతా బలగాలు ముజఫరాబాద్ చేరుకున్నారు. పీఓకేలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. जो भी कॉल दे कि सारे लोग मनो आए हुए हैं तो चीजें लेके वापस जाएंगे, ऐसे अपने घर नहीं जाएंगे। రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వర్. భారతదేశాన్ని ఎప్పుడు అట్టుడికిద్దాము, భారతదేశంలో ఎప్పుడు అల్లర్లు సృష్టిస్తా ఉండదాం, భారతదేశంలో ఎప్పుడు మారణహోమం సృష్టిస్తాము అనుకునే ఆ పాకిస్తాన్ కి ఒక చేదు అంశం అని చెప్పుకోవచ్చు. ఆ పాకిస్తాన్ కి మింగులు పడదు. పాకిస్తాన్ కి మరికొద్ది రోజుల్లో చుక్కలు చూపించబోతున్న పాక్ ఆక్రమిత కాశ్మీరు ఆ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఆ పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఆ భారీ క్రేన్లు, పదుల సంఖ్యలో భారీ క్రేన్లతో లేపే ఆ పెద్ద పెద్ద కన్నలని ప్రజలు ఒంటి చేత్తో లేపి ఆ పెద్ద నదిలో పడేశారనంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు ఆగ్రహవేశాలు, వాళ్ళ కోపం ఏ రకంగా ఉంది, ఏ రకంగా పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్నారనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. దాదాపు టన్నులు, వందల వేల కొద్ది ఉన్న టన్నుల బరువున్న కంటైనర్లను ప్రజలు చేత్తో ఎత్తి కాలువలో పడేసిన దృశ్యం ఇప్పుడు పాకిస్తాన్ దేశవ్యాప్తంగా కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ వైపు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు చూస్తున్నాయనంటే ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎంత పెద్ద అల్లర్లు జరుగుతున్నాయో మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఆకస్మిత ఆ కాశ్మీర్ లో గత కొద్ది రోజులుగా కూడా తమకు సరైన సౌకర్యాలు, తమని పట్టించుకోవట్లేదు, తమ యొక్క ప్రభావాలు దెబ్బతున్నాయంటూ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఆ ప్రజలందరూ కూడా గత 4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ ఆందోళనకారులను చెడగొట్టేందుకు ఆ పాకిస్తాన్ బాష్పాయిలు ప్రయోగిస్తుంది, డ్రోన్లను ప్రయోగిస్తుంది, డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తుంది, ఆ పెద్ద పెద్ద కంటైనర్లను రోడ్లకి బ్రిడ్జికి అడ్డంగా పెడుతుంది. కానీ ఎక్కడ తగ్గేదే లేదట్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు ఆ ప్రభుత్వంపై, పోలీసులపై విరుచుకుపడుతున్న పరిస్థితి. కొన్ని ప్రదేశాల్లో ఆ పోలీసుల్ని పరిగెత్తి కొడుతున్న దృశ్యాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న అల్లర్లలో కొంత మేరకు హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకోవడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పోలీసులు కాల్పులు జరిపారు, సైన్యం కాల్పులు జరిపింది. ఇప్పటికే దాదాపుగా బుధవారం రోజుకి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్దిసేపటి క్రితం మరొక 2 కూడా ప్రాణాలు కోల్పోయారు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటికే ఆ పీఓకేలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు అనంటే
ఎంత పెద్దన ఆందోళనకారులు ఉద్యమిస్తున్నారు, ఎంత పెద్దన ఆందోళన చేస్తున్నారు అనేది అర్థమవుతున్న పరిస్థితి. పాకిస్తాన్ కి మింగులు పడని నిప్పడని అంశము ఆ పెద్ద ఎత్తున ఇప్పుడు పిఓకల అల్లలు జరుగుతా ఉంది. ఈ పిఓకల అల్లలు జరిగే ప్రాంతంలో కూడా ప్రధానంగా చైనాకి వెళ్లే రహదారి మార్గం కూడా ఇదే అవటంతో పాకిస్తాన్ కి ఇక్కడ పెద్ద టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. చైనాకి సంబంధించి ఆ పాకిస్తాన్ నుంచి చైనాకి సరదాగా చాలా మంది పుడుస్తా ఉంటారు. పాకిస్తాన్ కి చైనాకి మధ్య ఆ సత్సంబంధాలు చాలా బాగున్నాయి. చాలా బాగున్న నేపథ్యంలో ఆ పాకిస్తాన్ నుంచి గాని పంజాబ్ నుంచి గాని వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా పిఓకల్లో నుంచి చైనాలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని అదునుగా చేసుకున్న ఆందోళనకారులు ఆ దారిలో ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆక్రమిత కాశ్మీర్ లో కొనసాగుతున్న హింసాత్మకమైన ఘటనలలో ఇప్పటికీ దాదాపుగా 10 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా బాగ్ జిల్లాలోని దీర్కోట్ లో 4 మరణించారు. అలాగే ముజఫరాబాద్ లో 2 మరణించారు. అలాగే మీర్పూర్ లో మరో 2 పోలీసులు కాల్పుల్లో మరణించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ మంగళవారం ముజఫరాబాద్ లో దాదాపుగా 2 మరణించడంతో మొత్తం దాదాపు మృతుల సంఖ్య ఇప్పటికి 10 మంది చేరడంతో ఆందోళన మరింత ఉధృతం అవుతా ఉన్న పరిస్థితి ఉంది. ప్రజలు చనిపోతున్నారు, ప్రజల మీద కాల్పులు జరుపుతున్నారన్న మాట ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల్లోకి వెళ్లడంతో ఇంకొంతమంది ఆ ఉద్యమంలో చేరుతున్న పరిస్థితి ఉంది. ఇంకొంత ఉధృతంగా ఉద్యమం మారిన పరిస్థితి ఉంది. ఆ ప్రాథమిక ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో నివసిస్తున్న ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పిఓకలో గడిచిన 3-4 రోజుల నుంచి అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలోని ప్రజలు పెద్ద ఎత్తున కూడా నిరసనలు జరుపుతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో దుకాణాలు, మార్కెట్లు, రోడ్లు, స్కూళ్లు, రవాణా సంస్థలు ఎక్కడికక్కడ ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. కాలేజీలు ఓపెన్ చేయని పరిస్థితి ఉంది, ఆ స్కూళ్లు ఓపెన్ చేయని పరిస్థితి ఉంది, వ్యాపార సంస్థలు ఓపెన్ చేయని పరిస్థితి ఉంది. రవాణా సౌకర్యానికి ఆ తిరిగే వాహనాలు సైతం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఆ మొత్తానికి ముజఫరాబాద్ కు సంబంధించి ఊరేగింపుగా వెళ్తున్న నిరసనకారులని ఆ ప్రభుత్వం అడ్డుకునేందుకు కూడా ఒక బ్రిడ్జి మీద భారీ కంటైనర్ని సైతం వంతెన మీద అడ్డుగా పెట్టడం, ఆ 2 కంటైనర్లని ఆ ప్రజలు అవలోలకగా ఒంటి చేతితో ఎత్తి పడేయడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలే బిత్తరపోయిన పరిస్థితి అయింది. పాకిస్తాన్ అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే 100 మంది నిరసనకారులు, 1000 మంది నిరసనకారులు ఆ అగ్రహావేశాలు ఎంతగా ఉన్నాయంటే కంటైనర్లను వంతులపై నుంచి నదిలోకి తోసేసిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆ దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వైపు, ఆ పాకిస్తాన్ లో నివసిస్తున్న కాశ్మీర్ శరణార్థుల వైపు ఒకసారిగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాశ్మీర్ శరణార్థులకు సంబంధించి పీఓకే అసెంబ్లీలో రిజర్వ్ చేసిన 12 సీట్లను కూడా రద్దు చేయడంతో పాటు మొత్తం 38 డిమాండ్లని అవామీ యాక్షన్ కమిటీ ఆ పాక్ ప్రభుత్వం ముందు ఉంచింది. మొత్తం దాదాపుగా గడిచిన 70 ఏళ్లుగా తమ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతుందని, ప్రాథమిక తమకు ఏది పిఓకల పంజాబ్ అయితే అలాగే పాకిస్తాన్ లో మిగతా ఆ ప్రదేశాలకు ఉన్నంత స్వేచ్ఛ, శోభాంతత్వం పిఓకే ఆ ప్రజలకు లేదంటూ కూడా ఆ ప్రజలు తిరగబడుతున్న పరిస్థితి ఉంది. తమ ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్తుందని ఆ ప్రజలు తిరగబడుతున్న ఆ విధానం చూస్తుంటే పాకిస్తాన్ ముందు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆ నిరసనకారులు ఉద్యమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ 100 మంది 1000 మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఆ ప్రభుత్వం తమ హక్కులను కల్పించలేని పక్షంలో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని షౌకత్ నవాజ్ మీరు ఈ నాయకత్వం నాయకుడు గట్టిగా పాక్ ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు. ప్రజలు చేస్తున్న సమ్మె ప్లాన్ లో ఏ మాత్రము ఆ ప్రభుత్వానికి తెలియని అంశాలు చాలా ఉన్నాయని, ప్రభుత్వానికి ఇవి నోటీసులు లాంటివి మాత్రమేనని కూడా ఆయన హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్లాన్ డి కూడా తమ వద్ద ఉంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పీఓకేలే పౌరులు నిరసనలు ప్రభుత్వ పోలీసులు బలగాలతో అణిచివేసే చర్యలు చేపట్టడంతో భారీ స్థాయిలో
ఆ పోలీసు భద్రతా బలగాలు ముజాఫరాబాద్ చేరుకున్నాయి. దీంతో పిఓకేల ఇంటర్నెట్ సేవలు ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ సొంత ప్రజలపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేయడం చాలా హేయమైన చర్య అంటూ ఆ పాకిస్తాన్ లో కొంతమంది పెదవి విరుస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ సైన్యం ఆ సొంత ప్రజలపై దాడులు చేయడం ఏంటంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ పాకిస్తాన్ కు ఒక పక్క బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ లో ఆధీనంలో ఉన్న జహిరీ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం జనరల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యం విచక్షణారహితంగా దాడులు చేస్తా ఉంది. శత్రుఘ్నకు మోటార్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో జహిరీ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు, వణికిపోతూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. దాదాపుగా 4 రోజులుగా డ్రోన్స్ తో జరుగుతున్న దాడు వల్ల ఆ ప్రజలు అత్యధికంలో గడుపుతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలకి ఆహార కొరత, ఇంధన కొరత, పలు రకాల ఇబ్బందులు ఏర్పడడంతో ప్రజలు మరింత విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. బాంబులు, పత్తి పొలాలను మొత్తం ఏదైతే డ్రోన్లతో కురిపిస్తున్న బాంబుల వర్షంతో ప్రజల యొక్క పత్తి పొలాలు మొత్తం కూడా నాశనమైపోయిన పరిస్థితి ఉంది. ఆ ప్రజలు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా పాకిస్తాన్ కాశ్మీర్ లో ప్రజలపై చేస్తున్న ద్రోడులను అయితే ఈ యొక్క డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యాన్ని ప్రపంచ దేశాలు కూడా అవాకోతున్న పరిస్థితి. ఆ మరికొద్ది రోజుల్లో, దాదాపుగా రాబోయే 2-3 రోజుల్లో ఈ యొక్క ఆ విషయంలో వివిధ దేశాలు కూడా జోక్యం చేసుకొని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరుగుతున్న ఉద్యమాన్ని తగ్గించే విధంగా చేసుకోవాలంటూ కూడా హితబోధ చేసే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.